రేర్ కండిషన్ తో కంజల్టల్ అనాఫిస్ తో పుట్టింది ఈ బేబీ. దాన్ని సక్సెస్ చేసి శ్రీకాకుళంలో చేసి పంపించాము. సో ఈ కండిషన్ గురించి మీకు ఒకసారి మన రామకోటేశ్వర సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి, నేను డాక్టర్ రామకోటి అండి, చిన్నపిల్లల డాక్టర్ని, శ్రీఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్. ఈరోజు ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ ముందుగానే టిఫాలో కంజంటల్ డైఫ్రమాటిక్ ఎర్నియా అంటారు. సో పుట్టుకతోనే లంగ్స్ డెవలప్ అవ్వకుండా ఇక్కడ డయాఫ్రమ్ అని ఉంటది, ఆ మజిల్ ఉంటది, సెపరేట్ చేస్తుంది అబ్డోమెన్ చెస్ట్ ని. ఆ సెపరేట్ చేసే మజిల్ లో హోల్ పడడం వల్ల పొట్టలో ఉన్న కంటెంట్స్ అంటే ప్రేగులు, స్టొమక్ అంతా ఊపిరితిత్తుల మీదకి వచ్చి ఈ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు ఉన్నది కదా, ఆ ఊపిరితిత్తు అనేది లంగ్ అనేది డెవలప్ అవ్వదు. పుట్టక ముందు నుండే, తల్లి పొట్టలో ఉండినప్పటి నుండే డెవలప్ అవ్వక బేబీ ఇబ్బందిలో ఉంటది. అట్లా అని సో 9 నెలలు చేయకముందు చేసే ఎక్స్రెంట్ ఇదంతా ఊపిరితిత్తుల మీద ఉన్న ఇంటెస్టైన్స్. ఇటువైపు అసలు లంగ్ అసలు డెవలప్ అవ్వలేదండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న ఇటువైపుకి హార్ట్ ఇటువైపు పుష్ అవ్వడం వల్ల రైట్ సైడ్ ఉన్న లంగ్ కూడా కనబడదు. ఆ తర్వాత పుట్టిన వెంబడే వెంటిలేట్ చేస్తాం, గొంతులో గొట్టమేసి ఊపిరి అందిస్తాం. ఆ ఎక్స్రెంట్ ఇది. తర్వాత 1 డే తర్వాత చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి బేబీకి. న్యూమోథొరాక్స్ ఫామ్ అయింది లెఫ్ట్ సైడ్. దానికి ఐసీడీ వేసామండి. ఐసీడీ వేసి వెంటిలేట్ చేసి హెచ్ఎఫ్ అంటారు, హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్, నార్మల్ వెంటిలేటర్ కాకుండా హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ కూడా ఇచ్చేసి ఐసీడీ వేసి బేబీని 6 to 7 days వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత మెల్లగా బేబీ ఇంప్రూవ్ అయిందండి. డిశ్చార్జ్ అయ్యే ముందు లంగ్ ఎక్స్పాండ్ అయిందండి. లెఫ్ట్ సైడ్ ఎక్స్పాండ్ అయింది, రైట్ సైడ్ మంచిగానే ఉంది. బేబీకి ఫీడ్ కూడా స్టార్ట్ చేశాము. ఈ 20 జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలోనే ఫస్ట్ టైం ఈ సర్జరీ చేయడం జరిగింది. వైజాగ్ వెళ్లకుండా మన శ్రీకాకుళంలో మన శ్రీఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో చేస్తున్నాము. నా పేరు చెట్టు నాకు టెఫా స్కాన్ 5th month లో బేబీకి కాంజెంటల్ డయాఫ్రాగ్మాటిక్ ఎర్నియా ఉందని తెలిసింది. మాడన్ రాంకోటి సార్ తోటి మాట్లాడడం జరిగింది. సార్ కూడా ధైర్యాన్ని ఇచ్చారు, మీకు ఎట్టి పరిస్థితుల్లోనైనా 90% బేబీ మీ చేతిలో పెడతామనేసి. అలాగే మాకు 20 days తర్వాత చాలా కష్టపడ్డారు ఆయన. రాత్రి పోగులు మా బేబీ దగ్గరే పడుకొని చాలా కష్టపడి మాకు బేబీకి ఈరోజు డిశ్చార్జ్ అవ్వడం అనేది జరిగింది.